డిఫెన్స్ సెక్టార్ కంట్రీకి ఎలాంటి వార్ సిచ్యుయేషన్స్ వచ్చినా కానీ స్ట్రాంగ్ గా ఉండాల్సింది డిఫెన్స్. కాబట్టి ప్రతి కంట్రీ కూడా తమ కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిఫెన్స్ పైన కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంటారు. రీసెంట్ గా జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ వార్ లో కూడా మన డిఫెన్స్ దగ్గర బలమైన ఎక్విప్మెంట్స్ ఉండడం వల్ల స్ట్రాంగ్ గా ఫైట్ చేయగలుగుతున్నాం. అండ్ పాస్ట్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా వార్ జరిగితే ఆ వార్ తర్వాత ఆ కంట్రీ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ పైన ఎక్స్పెండిచర్ అనేది ఖచ్చితంగా పెంచుతుంది. అండ్ దానివల్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీస్ కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఎలాంటి స్టాక్స్ కి బెనిఫిట్ అవ్వనుందని ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ గా ఎప్పుడైతే ఇండియా వార్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేసిందో ఆ ఇయర్స్ లో ఉన్న డిఫెన్స్ స్పెండింగ్ గమనిస్తే 1962లో ఇండియా ఇంకా చైనా వార్ జరిగింది. ఈ వార్ జరగడం కన్నా ముందు డిఫెన్స్ స్పెండింగ్ జీడిపిలో 2.07% ఉంటే నెక్స్ట్ ఇయర్ 2.75% కి పెంచారు. అండ్ 1963లో ఏకంగా 4.03% కి పెంచారు. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ కి జరిగిన 1971 వార్ లో కూడా ఇదే జరిగింది. 1970లో 3.19% గా ఉంటే నెక్స్ట్ ఇయర్ 3.65% కి పెంచారు. ఇలా సియాచిన్ కాన్ఫ్లిక్ట్, కార్గిల్ వార్, ముంబై అటాక్, ఇంకా పుల్వామా అటాక్, ఇలా ఏ సిచ్యుయేషన్స్ చూసుకున్నా కానీ ఆ ఈవెంట్ జరిగిన ఇయర్ డిఫెన్స్ స్పెండింగ్ ని పెంచుకున్నారు. ప్రజెంట్ మన కంట్రీ ఓవరాల్ జీడిపిలో 2.3% మాత్రమే డిఫెన్స్ కి స్పెండ్ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా కమింగ్ డేస్ లో పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రోన్ ఇంకా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే చాలా కంపెనీస్ కి కూడా ఇది బెనిఫిట్ అవ్వనుంది. కాబట్టి డిఫెన్స్ ఇంకా డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న 5 స్టాక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. నెంబర్ 1 జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ కౌంటర్ డ్రోన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ లో లీడర్ గా ఉంది. మనం రీసెంట్ గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ లో చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్స్ ని పంపిస్తున్నారు, మనం వాటిని కనుక్కొని ఎయిర్ లోనే స్మాష్ చేస్తున్నాం. దానికి కావాల్సిన టెక్నాలజీనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ కంపెనీ ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది మిడ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. ఈ కంపెనీ ప్రెసెంట్ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 46% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ప్రెసెంట్ 59 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE అనేది 46%, ఇంకా ROE అనేది 33% గా ఉన్నాయి. కంపెనీ డెట్ టు ఈక్విటీ 0.04 గా ఉంది. కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే కన్సిస్టెంట్ గా సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నట్లు తెలుస్తుంది. నెంబర్ 2 భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ మిసైల్స్, అండర్ వాటర్ వెపన్స్, ఎయిర్ బోర్న్ ప్రొడక్ట్స్ వంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ ఈ స్టాక్ 99 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. కంపెనీ ROCE 24% అండ్ ROE అనేది 17% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0 గా ఉంది. కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ లో వోలటాలిటీ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో మిసైల్స్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఈ స్టాక్ షార్ట్ టర్మ్ లో పెరిగే ఛాన్స్ ఉంది. నెంబర్ 3 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ డిఫెన్స్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా హెలికాప్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ అండ్ రిపేర్ చేస్తుంది. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అయిన తేజాస్ మార్క్ 1A, డార్నియర్, ధ్రువ్ వంటి వాటిని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఈ కంపెనీ ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే మార్కెట్ క్యాప్ ని బట్టి లార్జ్ క్యాప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ ప్రెసెంట్ ఆల్ టైమ్ హై నుంచి 20% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ 34 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. కంపెనీ ROCE 38%, ఇంకా ROE అనేది 28% గా ఉన్నాయి. అండ్ కంపెనీ డెట్ టు ఈక్విటీ అనేది 0 గా ఉంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. నెంబర్ 4 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ రాడార్స్ ఇంకా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వంటి వాటిని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ 46 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 34% అండ్ ROE అనేది 26% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ అనేది 0 గా ఉంది. ఈ కంపెనీ యొక్క సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. నెంబర్ 5 టాటా ప్యాటర్న్స్ లిమిటెడ్. ఈ కంపెనీ డిఫెన్స్ ఇంకా ఏరోస్పేస్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది మిడ్ క్యాప్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ ప్రెసెంట్ ఆల్ టైమ్ హై నుంచి 37% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ 71 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 19%, ఇంకా ROE అనేది 14% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0 గా ఉంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. వీటితో పాటు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంకా పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వంటి కంపెనీస్ కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ని తయారు చేస్తాయి. మీరు ఒకవేళ ఇండివిజువల్ స్టాక్స్ కాకుండా ఈ అన్ని స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ETF లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ETF లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన మనీ ఇండియాలోని అన్ని డిఫెన్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.